న్యూస్ చూస్తున్న భారత క్రికెటర్ శ్రీచరణి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక ఆమెకు రాష్ట్ర మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత, విజయవాడ ఎంపీ కేశినేని శివరాజ్, శాప్ అధికారులు, ఇక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు బయలుదేరిన ఆమె సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ను కలిశారు. ఇక మహిళా వన్డే వరల్డ్ కప్ లో విశ్వ విజేతగా నిలిచిన టీమిండియా జట్టుకు శ్రీచరణి ప్రాతినిధ్యం వహించినది సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, వెన్నెల భారత మహిళా క్రికెటర్ ప్రపంచ కప్ విజేత శ్రీచరణి మాత్రం నేడు విజయవాడలో పర్యటిస్తున్నారు. దీంతో కూడా విజయవాడ ప్రాంగణం మొత్తం కూడా ఆ అభిమానులతో మాత్రం హోరెత్తుందని చెప్పుకోవచ్చు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా బెంచ్ సర్కిల్ మీదుగా మా ఏదైతే సీఎం చంద్రబాబు ఇంటికి కూడా తీసుకెళ్లన్నారో అక్కడ సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఇటువైపు నారా లోకేష్ కూడా శ్రీచరణి అభినందించున్నారు. దీంతో పాటుగా ఏదైతే దేశానికి గౌరవకారంగా ఉన్నటువంటి ప్రపంచ కప్ లో కూడా ఇటు కప్పు తేడానికి ప్రధానంగా అయినటువంటి ఇటువైపు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి శ్రీచరణి కూడా ఘనంగా అయితే మాత్రం ఇలా సీఎం చంద్రబాబు కానివచ్చు, అదే నారా లోకేష్ ఘనంగా సన్మానించనున్నారు. దీంతోనే ఈ రోజు ఉదయం అయితే మాత్రం 8:30 అయితే మాత్రం గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా ఇటువైపు ప్రభుత్వం తరఫున ఇటువైపు మంత్రులు కానివచ్చు, అదేవిధంగా కూడా ఏపీ క్రికెట్ అసోసియేషన్ ఎంపీ కేశినేని చిన్ని కూడా అక్కడ చేరుకున్నారు. ఘన స్వాగతం పలికారు. ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బెంచ్ సర్కిల్ మీదుగా ఘన స్వాగతంతో పాటుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం కూడా ఇటువైపు సీఎం చంద్రబాబు ఆమెను అయితే ఘనంగా సన్మానించారు. ఇలాంటి ఎన్నో విజేతలు మనకి తీసుకోవాలని చెప్పేసి అయితే మాత్రం కూడా ఆమెను అభినందించారు. దాంతో పాటుగా ఇప్పటికే కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కూడా శ్రీచరణికి భారీ నగదుతో పాటుగా అదేవిధంగా పెద్ద బహుమతిని అయితే ప్రకటించారు. దాంతో పాటుగా ఈ అదనంగా అయితే మాత్రం రాష్ట్ర క్రీడా ప్రమోషనల్ గా గౌరవ పదవి కూడా ఇచ్చేందుకు కూడా ప్రతిపాదనలు అయితే చూపించారు. దీంతో కూడా ఆ క్రీడా రంగంలో మహిళలకు అత్యంత ప్రధానమైన పాత్రలో ఇచ్చేలాగా కూడా ఉండేలాగా కూడా తెరపరిచారు. దీంతోనే మహిళలకు మరెన్నో అవకాశాలు కల్పించేందుకు ఇటైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అవకాశాలు ఇచ్చేందుకు తోడ్పడుతున్నాయి అవన్నీ కూడా ఇటైపు మహిళలకు ఇచ్చే విధంగా చూపించేందుకు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే మెరుగు చూపుతుంది. దీంతో కూడా ఈ రోజు శ్రీచరణ్కి ఇటు ఏపీలో ఏదైతే అవకాశాలు ఉన్నాయో అలాంటివి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా కూడా అవకాశాలు చూపెడతారు. దీంతో అయితే మాత్రం ఇప్పటికే కూడా ఇటైపు సీఎం చంద్రబాబు, నారా లోకేష్ అయితే మాత్రం కూడా ఘనంగా సన్మానించారు. ఆమెకైతే మాత్రం కూడా ఇటైపు రాష్ట్ర ప్రభుత్వం ఇటు మంత్రులు కానివచ్చు, అదేవిధంగా ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఇప్పటికైతే మాత్రం కూడా ఏదైతే ఉండవెల్లిలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నివాసంలో అయితే మాత్రం కూడా విందు ఏర్పాటు చేశారు. ఆమెకైతే మాత్రం ఇప్పటికే కూడా ఘన స్వాగతంతో కూడా ఉండవెల్లిలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నివాసాన్ని చేరుకున్నారు. అక్కడ కూడా ఆమెకైతే మాత్రం సన్మానించి కొన్ని బహుమతులు అయితే అందజేశారు. దీంతో కూడా ఒక్కసారిగా ఇటైపు ఏపీ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి మహిళలకి లేని పక్షాన కూడా ఇటైపు ప్రపంచంలోనే అత్యంత విలువైన కప్పును కూడా రానడంలో కూడా మనకి ప్రధానంగా వహించి బౌలింగ్ లో కూడా మహిళ చూపించినటువంటి శ్రీచరణ్ చూపించినటువంటి ప్రథమని ఏ విధంగా కూడా కొనియాడే చూపించారు. దీంతో కూడా రానున్న రోజుల్లో మహిళలకి మరిన్ని అవకాశాలు కల్పించేలా కూడా ఏర్పాటు చేయన్నారు. ఇప్పటికే కూడా ఇటైపు ఏపీపీ క్రికెట్ అసోసియేషన్ ద్వారా కూడా కేసీఆర్ చిన్ని అవకాశాలు కల్పించేందుకు అయితే మనకు చూపించారు. దీంతో కూడా ఈ రోజు అయితే మాత్రం కూడా ఈ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం కూడా మహిళలకి అవకాశాలు కల్పించేందుకు అయితే మాత్రం కూడా ఏర్పాట్లు చేపట్టాలని కూడా దీని ద్వారా అర్థమవుతుంది. దీంతో కూడా ఇప్పటికీ కూడా అయితే ఏపీ ప్రభుత్వం నుంచి అయితే శ్రీచరణ్కి అయితే మాత్రం కొన్ని అవకాశాలు కల్పించేలా ఏర్పాట్లు అయితే కూడా చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు మనం. వెన్నెల, రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ.